ఈ రోజు కేటీఆర్ గారిని ఏసీబీ విచారణకి హాజరు కావడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇది పూర్తిగా కక్షపూరిత రాజకీయం అని మేము చెప్తున్నాం. ఎందుకంటే మన కేసీఆర్ గారు గాని, వారి కుటుంబ సభ్యులు కానీ, కేటీఆర్ గారు కానీ అభివృద్ధి చేయడమే తెలుసు, ముందుకు నడవడమే తెలుసు తప్ప అవినీతి చేసి ప్రజల్ని మోసం చేయడం అనేది తెలియదు. సో మొన్న చూసాము కేసీఆర్ గారిని కూడా కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావడం జరిగింది. సో ఈ రకంగా చూస్తుంటే ఈ ప్రభుత్వము వీళ్ళపైన కక్ష సాధింపు చర్యలు దిగడం జరిగిందని అదే మేము అనేది కూడా. ఎందుకంటే అది మాకే కాదు, తెలంగాణ ప్రజానికానికి మొత్తానికి కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన 420 హామీలను నెరవేర్చలేక ప్రజల్ని దృష్టి మళ్లించడానికి, మభ్యపెట్టడానికే కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఇట్లా విచారణల పేరుతో పిలుస్తూ కాలం గడుపుతూ ఉన్నారు. ఇంకా నిన్న నుంచి చూస్తుంటే మనం ఏదో స్థానిక సంస్థలు కూడా అంటున్నారు, దీన్ని ఒక పావుగా వాడుకోవడానికి మాత్రమే పూర్తిగా కక్షపూరితంగా వ్యవహరించే తీరు అనేది మనకు అర్థమవుతోంది. సో ఏదైతే ఈ ఫార్ములా రేస్ లో 55 కోట్లు అవినీతి జరిగింది, విదేశాలకు డబ్బు అంతా మళ్లించారనే ఆరోపణలు చేస్తుంది. ఈ ఫార్ములా కేసు రేస్ అనేది పూర్తిగా అకౌంట్లు అన్ని అఫీషియల్ గా జరిగిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే, దాంట్లో ఎలాంటి అవినీతి లేదని ఇదివరకే వాళ్ళకు కూడా అర్థమైపోయింది. కానీ కాలం గడిపి పబ్బం గడుపుకోవడానికి మాత్రమే కేటీఆర్ గారిని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. గతంలో ఇంతకు ముందు కూడా ఏసీబీ కేటీఆర్ గారిని విచారణకు పిలిచారు, ఇప్పుడు రెండోసారి విచారణకు పిలుస్తున్నారు. సో ఈ రకంగా విచారణకు పిలవడం ద్వారా వాళ్ళని ఏ విధంగా? అంతే, ఏం లేదు, తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేయడానికి కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని ఇట్లా విచారణ పేరుతో పిలిచి ఒక పావుగా వాడుకోవడానికి, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కాలం గడుపుకోవడానికి మాత్రమే పూర్తిగా కుట్రపూరిత రాజకీయం మాత్రమే. కానీ కేటీఆర్ గారు మాత్రం నేను లైవ్ డిటెక్టర్ టెస్ట్ కూడా రెడీ అని చెప్తున్నారు. నిజంగా ప్రభుత్వం లైవ్ డిటెక్టర్ టెస్ట్ పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. లైవ్ డిటెక్టర్ ఇప్పుడు వాళ్ళు దోషి అంటున్న వ్యక్తే లైవ్ డిటెక్టర్ పెట్టి సిద్ధము అన్నప్పుడు వాళ్ళకి నమ్మకం ఉంటే పెట్టమనండి. మేమే సిద్ధము, జైలుకి వెళ్ళడానికైనా అన్నిటికీ మేము సిద్ధము అన్నప్పుడు వాళ్ళకి ఎందుకు భయం? మా నాయకుడు సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళు భయపడాల్సిన పని లేదు కదా. ఇప్పుడు రాబోతున్న స్థానిక సంస్థ ఎన్నికల కోసమే ఇదంతా కూడా చేస్తున్నారు అని అంటున్నారు. అవును, మేము మా వాదన కూడా అదే. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు 2 సంవత్సరాల కాలం గడిచింది, వాళ్ళు ఎక్కడ అభివృద్ధి చేసిరు, ఏం చేసిరు? ఏమన్నా అంటే పూర్తిగా తెలంగాణ ప్రజానికానికి ఎవరు అప్పు ఇవ్వడానికి సిద్ధంగా లేరు అని చెప్తే, నువ్వు తేవలసిన అప్పంతా, చేయాల్సిన నష్టం అంతా కూడా తెచ్చి ఏం చేసినావు? మేము అప్పు చేసినామని మా కేసీఆర్ గారిని బదనాం చేసినావు. అప్పు చేస్తే ఒక రాష్ట్రాన్ని నడపడానికి అప్పు చేసి ఎన్నో పథకాలు, ఎన్నో ఆ సబ్బండ వర్గాలను మేము అభివృద్ధి చేసుకున్నాం. నువ్వు అప్పు తెచ్చి ఏం చేసినావు? ఇవాళ సిగ్గు లేకుండా ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని మిగతా రాష్ట్రాలు కూడా నమ్మకుండా మాకెవరు అప్పు ఇస్తలేరు, నన్ను ఎవరు చేస్తలేరు అని చెప్పుకుంటున్న దిక్కుమాలిన ముఖ్యమంత్రి మాకు అందులో ఉండడం కూడా మేము ఆ విషయంలో చాలా బాధగా ఉంది మాకు. పక్కన అప్పు పుట్టలేదని చెప్పడం జరుగుతుంది. అదే విధంగా అందాల పోటీలు కూడా వాళ్ళకి కోర్టులో వెచ్చించి ఆ యొక్క పోటీలు ఈ యొక్క హైదరాబాద్ లో నిర్వహించడం అది ఎందుకంటే తెలంగాణ ప్రజానికం అంటే వాళ్ళకి లెక్కలేనితనం అనేది అర్థమైపోతుంది. అందాల పోటీల వల్ల ఆయన ఏం తెచ్చిండు? తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా వచ్చిందా? ఆయన ఏమన్నా సాధించిండా? దాని వల్ల ఏమన్నా అభివృద్ధికి మనకు ఏమన్నా అవకాశాలు ఉన్నాయా అనేది కూడా మనందరం ఆలోచించాలి. తెలంగాణ ముఖ్యమంత్రి గారికి పాలన చేత కాదు, తెలంగాణ ప్రజలకు ఏం కావాలో తెలియదు. ఎందుకంటే ఆయన మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద నెలకు 2500 పెన్షన్ ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? లేదు. కళ్యాణ లక్ష్మి పథకం కింద ఒక తులం బంగారం కూడా ఇస్తా అన్నాడు. తులం బంగారం ఇంకెప్పుడు ఇస్తాడు? ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు అయితే మళ్ళీ పెళ్లి చేసుకోరు కదా, వాళ్ళ అవకాశాలు మిస్ అయినట్టే కదా. వాళ్ళకి ఆ తులం బంగారం ఎందుకు ఇవ్వలేదు? ఈ విధంగా ప్రజలను మోసం చేయడమే తెలుసు మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారికి. కానీ ప్రజలకు మంచి చేయడం అనేది తెలియదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతోంది.